దుబాయ్ వేదికగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసి 264 పరుగుల ఫైటింగ్ స్కోర్ సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్ కూపర్ 0 పరుగులకు అవుట్ అవ్వడం, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లలో ఇంగ్లీష్ 11 పరుగులకు, గ్లెన్ మ్యాక్స్వెల్ 7 పరుగులకు అవుట్ అవ్వడం ఆ జట్టును కొద్దిగా డిఫెన్స్లో పడేసింది. కానీ ఓపెనర్ ట్రావిస్ హెడ్ 33 బంతుల్లో 39 పరుగులు చేసి దూకుడుగా బ్యాటింగ్ ఆరంభించాడు. మిడిల్ ఆర్డర్లో స్టీవ్ స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని 73 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లలో లబుషేన్ 29 పరుగులు, అలెక్స్ క్యారీ 61 పరుగులు చేసి ఆస్ట్రేలియా మంచి స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన అనుభవాన్ని రంగరించి ఆసీస్ బ్యాటింగ్కు వెన్నెముకగా బాధ్యత తీసుకుని ఆసీస్ తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ కూడా అర్ధ సెంచరీ సాధించి 61 పరుగులు చేసి ఆసీస్ను ఆదుకున్నాడు. ఈ ఇన్నింగ్స్లో టీమిండియా మధ్య ఓవర్లలో బాగానే బౌలింగ్ చేసి ఆస్ట్రేలియాకు కళ్లెం వేసింది. దూకుడుగా ఆడుతున్న ట్రావిస్ హెడ్ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేయడం, లబుషేన్ స్మిత్ భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న క్రమంలో లబుషేన్ను జడేజా ఎల్బీడబ్ల్యూ చేయడం, పాతుకుపోయిన స్మిత్ను షమీ క్లీన్ బౌల్ చేయడం, చివరిలో క్యారీని అయ్యర్ రన్అట్ చేయడం ఈ మ్యాచ్లో టర్నింగ్ పాయింట్స్ అని చెప్పొచ్చు. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ అంత గొప్పగా బౌలింగ్ చేయలేదు. హార్దిక్ పాండ్యా ఏకంగా 8కి పైగా సగటుతో పరుగులు సమర్పించుకుంటే కుల్దీప్ దాదాపు 6 పరుగుల సగటుతో పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్లో కుల్దీప్కి బదులు హర్షిత్ రాణాకు అవకాశం ఇస్తారేమోని అనుకున్నారు, కానీ అలా జరగలేదు. అయితే ఈ మ్యాచ్లో హర్షిత్ రాణాకు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయాడు. దీంతో భారం మొత్తం షమీ మీద పడింది. అలా కాకుండా కుల్దీప్ స్థానంలో హర్షిత్ ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి రెండవ ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు ఎంత జాగ్రత్తగా లక్ష్యాన్ని ఛేదిస్తారో వేచి చూడాలి.